వేడి వేడి అన్నంలో గానీ, ఇడ్లీ, దోసల్లోకి కమ్మగా ఉండే రోటి పచ్చడి చేసేసుకుందామా? ఫస్ట్ అయితే వంకాయలకి ఇలా లైట్‌గా నూనె రాసి మనము స్టవ్ మీద పెట్టి కాల్చేసుకోవాలి. ఇలా కాల్చి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము తాలింపు పెట్టుకోవాలనమాట. వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ఏసేసేసి, ఇప్పుడు తాలింపు దినుసులు వేసి, కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4, 5 వేసుకోవాలి. టమాటాలు జస్ట్ ఊరికే మనకి పైన తోలు వచ్చే వరకు ఒక 2 నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఫస్ట్ రోట్లో మనం తాలింపు దినుసులు, పచ్చిమిరపకాయల వరకు వేసేసి నూరుకోవాలనమాట. అందుకని అవి రోట్లో వేసేసాను. చల్లారిన వంకాయలకి, టమాటాలకి పైన తొక్కనేది తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రోట్లో ఉప్పు చింతపండు వేసి చక్కగా మెత్తగా నూరుకోవాలనమాట. ఇవి కొంచెం నలుగితే బాగా మన పచ్చడి అనేది రుచి బావుంటుంది. సో, పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసి ఇంకొంచెం బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసేయాలి. సో, ఇది చాలా వరకి మెత్తగా ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ఇలా మెదుపుతూ ఉండంగానే మనకి పచ్చడి అనేది ఇంకా అంటే చాలా మెత్తగా అనేది అయిపోతుందనమాట. ఎక్కువ రుబ్బాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇప్పుడు లాస్ట్‌లో కొత్తిమీర ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే మన పచ్చడిలో రుచిని బాగా పెంచుతుంది. ఈ రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.